ఏదైనా బేబీ 37 వారాల నుంచి 42 వారాల మధ్యలో డెలివరీ అయితే వాళ్ళని నెలలు నిండిన అంటే టర్మ్ బేబీ అని చెప్పి అంటాము. నౌ కమింగ్ టు ద ప్రీమెచ్యూర్ బేబీ. 37 వారాల కంటే ముందు డెలివరీ అయిన ఏ బేబీనైనా సరే మనం ప్రీమెచ్యూర్ బేబీ ఆర్ ముందుగా డెలివరీ అయిన బేబీ అని చెప్పి మనం అంటాం. 24 వారాల నుంచి 28 వారాల మధ్యలో డెలివరీ అయితే ఆ బేబీస్‌ని మనం ఎక్స్‌ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్ అని అంటాము. 28 వారాల నుంచి 32 వారాల మధ్యలో డెలివరీ అయితే వాళ్ళని వెరీ ప్రీటర్మ్ బేబీస్ అని అంటాము. 32 వారాల నుంచి 34 వారాల మధ్యలో డెలివరీ అయితే వాళ్ళని మోడరేట్ ప్రీటర్మ్ బేబీస్ అని, 34 నుంచి 37 వారాల మధ్యలో డెలివరీ అయితే వాళ్ళని లేట్ ప్రీటర్మ్ బేబీస్‌నిగా మనం కేటగరైజ్ చేస్తాము. తర్వాత ఇంకో కేటగరీ ఎలా ఉంటుందంటే వెయిట్‌ని బట్టి కూడా మనం డివైడ్ చేస్తాము. ఏదైనా బేబీ 1 కిలో అంటే 1000 గ్రామ్స్ కంటే తక్కువగా డెలివరీ అయిందనుకోండి, ఆ బేబీస్‌ని మనం ఎక్స్‌ట్రీమ్ లో బర్త్ వెయిట్ బేబీస్ అని అంటాము. ఒకవేళ 1 కిలో నుంచి 1.5 కిలో మధ్యలో డెలివరీ అయితే వాళ్ళని వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్ అని అంటాము. 1.5 నుంచి 2.5 కిలోల మధ్యలో డెలివరీ అయితే వాళ్ళని లో బర్త్ వెయిట్ బేబీస్ అని అంటాము. నార్మల్ వెయిట్ అనేది 2.5 2.5 కేజీల వరకు మినిమమ్ ఉండాలి. అది నార్మల్ వెయిట్ కిందకి తీసుకుంటాము. మనకసలు ఎందుకు ఈ కేటగరీస్ ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైనా సరే ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అయింది అనగానే, ఎప్పుడు డెలివరీ అయింది? ఎన్ని వీక్స్‌లో డెలివరీ అయింది? వాళ్ళ బరువు ఎంతుంది? దీన్ని బట్టి వాళ్ళ ఎన్ఐసీయూలో ఏ ఎన్ఐసీయూ లెవెల్‌లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది? వాళ్ళకెలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? వాళ్ళకి వాళ్ళ ఔట్‌కమ్ అనేది ఎలా ఉంటుంది? వాళ్ళు ఎప్పుడు డిశ్చార్జ్ చేయగలుగుతాము? వాళ్ళ వచ్చే కాన్సిక్వెన్సెస్, కాంప్లికేషన్స్ ఇవన్నీ వాళ్ళ డెలివరీ అయిన జెస్టేషన్‌ని బట్టి, వాళ్ళ వెయిట్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది.